మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 Corinthians chapter 5 verse 7. Let us read all together. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము అందరం కలిసి చదువుదాం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5. తొమ్మిది 10 వచనాలు మనమందరం కలిసి చదువుదాం. ప్రకటన 5, 9, 10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకం ముందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. అలాగే 12, 13 వచనాలు కూడా 14వ వచనం వరకు మనందరం కలిసి చదువుదాం. 12, 13, 14. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. చదివిన మాటలు దేవుడు మన కొరకై ఆశీర్వదించి మన హృదయములను కృతజ్ఞతతో నింపి తద్వారా ప్రభువును హృదయమార ఆరాధించి గణపరచున్నట్లుగా మనల్ని పూరుకొల్పునుగాక. ఉదయకాల సమయమున మన ప్రభువును ఆరాధించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, మన ప్రభు పస్కా పశువుగా ఆయన వధించబడి మనము కూడా ఈ పస్కా పండుగను ఆచరించేటువంటి గొప్ప ధన్యతను ఆశీర్వాదాన్ని సంతోషాన్ని మనం పొందిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయమున ప్రభు మనల్ని మన కొరకై పస్కా పశువుగా వధించబడిన ఆ యొక్క తన యొక్క గొప్ప ప్రేమను బట్టి త్యాగమును బట్టి ఆయనను మనం హృదయమార పెద్దలతో పరలోక సైన్యముతో కలిసి ఆరాధించి గణపరచబద్దులముగా ఉంటున్నాం. ఇశ్రాయేలీల దేశంలో దేవుడు వారికి అనేకమైనటువంటి పండుగలు ఆచరించాలని ఆయన ఒక కట్టడను వారికి నియమించినాడు. దాదాపు 7 విధాలైన పండుగలు వారు ఆచరించాలి. ఒకప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగున్నదంటే, వారికి ఎటువంటి పండుగలు ఆచరించేటువంటి పరిస్థితి వారికి లేదు. వారికి ఎలాంటి సంతోషం లేదు. వారెంతో దుఃఖముతో ఆయాసముతో వారు జీవించేటువంటి వారు. కానీ దేవాది దేవుడు వారిని దృష్టించి వారిని ఎంతగానో విడిపించి వారికి ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని వారికి అనుగ్రహించినాడు. ఆ కారణం చేత ఆయన వారిని పండుగలు ఆచరించేటువంటి స్థితిలోనికి వారిని తీసుకుని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. పండుగ అంటూనే మనం ఏమని చెప్పవచ్చు అంటే, ఇట్ ఈజ్ ఎ సెలబ్రేషన్. అంటే సంతోషించుట, ఆనందించుట, గంతులు వేయుట, పాటలు పాడుట అని మనం చెప్పవచ్చు. ఇలాంటి సంతోషము, గంతులు వేయుట, పాటలు పాడుట, ఆనందించుట అనేటువంటి పరిస్థితి ఇశ్రాయేలీయులకు లేదు. కానీ దేవాది దేవుడు కనికరించి వారికి ఎటువంటి ఆధిక్యతను, ఎటువంటి ఆశీర్వాదాన్ని ఆయన వారికి అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, ఈ పండుగలలో మొట్టమొదటి పండుగ ఏంటి అంటే పాస్ఓవర్, అంటే పస్కా పండుగ అంటారు. కాబట్టి పస్కా పండుగను మొట్టమొదటి పండుగగా వారు ఆచరించాలి.
వారు దాదాపు మార్చి నెల మన క్యాలెండర్ ప్రకారము 14వ తారీఖున వారు ఆచరించేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, పస్కా పండుగ లేనిదే మిగిలిన పండుగలు లేనే లేవు. కాబట్టి వారి యొక్క సంతోష జీవితము ఏ పండుగతో ఆరంభించబడుతుంది అంటే ఇట్ స్టార్ట్స్ విత్ పాస్ ఓవర్, అంటే పస్కా పండుగతో అది ఆరంభమయ్యేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ పస్కా పండుగ ఎందుకు పస్కా పండుగతో ఆరంభించబడుతుంది? వారి యొక్క పండుగ అంటే సంతోష జీవితము. లేకపోతే పస్కా పండుగ లేనిదే మిగిలిన పండుగలు ఎందుకు లేవు అంటే పస్కా పండుగ మాత్రమే వారిని ఇలాంటి సంతోషకరమైన స్థితిలోనికి నడిపించినదిగా ఉంటున్నది. ఆ కారణం చేత ఇఫ్ దెర్ ఈజ్ నో Passover, దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ అదర్ ఫెస్టివల్స్. కాబట్టి పస్కా పండుగ లేకపోతే మిగిలిన పండుగలకు ఏమాత్రము ఆస్కారము లేనే లేదు. కాబట్టి ఈ యొక్క పస్కా పండుగను వారు ఆచరించాలి. చూడండి, నిర్గమాకాండములో దేవుడికి వారికి స్పష్టముగా ఈ కట్టడను ఆయన నియమించినాడు. నిర్గమాకాండము 12వ అధ్యాయం 21వ వచనం నుంచి 23 వరకు అందరం కలిసి చదువుదాం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధ పైకమ్మిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు ఈ దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీద 2 నిలుకమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మను హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంసారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. కాబట్టి దేవాది దేవుడు ఇశ్రాయేలులు భయంకరమైన దుస్థితిలో ఉన్నప్పుడు ఆయన వారిని కనికరించి విడిపించడానికి దిగివచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఐగుప్తు ఫరో తన హృదయాన్ని ఎంతో కఠినపరుచుకొని వారిని ఏమాత్రము ఆయన విడిపించడం లేదు. తద్వారా దేవుడు ఐగుప్తు మీద 10 విధములైన తెగుళ్లను ఆయన కుమ్మరించినాడు. 10వ తెగులు ఏంటి అంటే, ఇది ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలో మొదటి అంటే తొలుచూలు పిల్లవాడు కానీ ఎవరైనా కానీ చనిపోతారు. అలాగే జంతువులలో తొలిచూలు పిల్ల చనిపోతుంది. అది జంతువులు కానీ ఆవులు కానీ కోడులు కానీ ఏదైనా కానీ ప్రతి గృహములో ప్రతి చోట ఈ మరణము సంభవిస్తుంది అని దేవుడు అంటే ఐగుప్తు మీద ఈ తెగులును కుమ్మరించినాడు. కాబట్టి ఇలాగ తెగులు కుమ్మరించినప్పుడు దేవుడు అన్నాడు, ఐగుప్తుల మీద కుమ్మరించబడిన ఈ పనిష్మెంట్, ఈ యొక్క తీర్పు మీ మీదికి రాకుండా ఉండాలి అంటే మీరు ఒక పని చేయాలి. ఒక జంతువుని తీసుకోవాలి, పశువును వధించాలి, దాని రక్తమును మీ ద్వారబంధముల మీద మీరు పూసుకోవాలి. అలా పూసుకున్నప్పుడు మరణ దూత ఏ ఇంటి మీద అయితే ఈ యొక్క రక్తము ఉంటుందో ఆ ఇంటిని దాటిపోతుంది అని దేవుడు వారికి ఒక గొప్ప అంటే అవకాశాన్ని కలగజేసిన వాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా ఇశ్రాయేలీలు ఆ రక్తమును పూచుకొనుట ద్వారా మరణ దూత వారిని దాటిపోయినది. అందుకని ఇంగ్లీష్లో ఏమంటారంటే దీన్ని పాస్ ఓవర్, అంటే దట్ ఏంజల్ ఆఫ్ డెత్ పాస్డ్ ఓవర్, ఆ యొక్క గృహాన్ని దాటిపోయింది అనేటువంటి మాటను తెలియజేయడానికి పాస్ ఓవర్ అంటారు, అంటే పస్కా పండుగ. కాబట్టి ఇలాంటి పస్కా పండుగను ఆచరించడానికి ఇశ్రాయేలీలకు దేవుడు ఈ గొప్ప ఆధిక్యతను ధన్యతను ఆయన అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఈ పండుగ ద్వారా అంటే మరొక మాటలో చెప్పాలంటే వై దే హ్యావ్ టు సెలబ్రేట్, ఈ పండుగ ద్వారా అంటే ఈ యొక్క ఆనందం, ఎటువంటి ఆనందాన్ని వారు పొందినారు, ఎందుకని పండుగగా ఈ దినాన్ని ఆచరించాలి అంటే కొన్ని కారణాలు మనం చూసుకుందాం. కాబట్టి వారు పొందిన ఇటువంటి ఆశీర్వాదములను బట్టి నిజంగా వారు పండుగ ఆచరించే స్థితిలోనికి వారు వచ్చిన వారుగా ఉంటున్నారు. మొట్టమొదటిగా ఈ పస్కా పశువు వధించబడుట ద్వారా కలిగినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, ఇశ్రాయేలీయులందరూ మొట్టమొదటిగా దే ఎస్కేప్ ఫ్రమ్ డెత్, మరణము నుంచి వారు తప్పించుకున్న వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడ,
ఐగుప్తు దేశం మొత్తం మీద ఈ మరణం అనేది అంటే ప్రవేశించింది. ప్రతి ఇంటిలో, ప్రతి స్థలంలో మరణము ప్రవేశించింది. ఎక్కడ చూసినా ఏడుపులే వినబడుతూ ఉంటున్నాయి, దుఃఖం వినబడుతుంది, ఎక్కడ చూసినా రోదన వినబడుతుంది. కానీ ఒక్క ప్రదేశంలో ఎంతో సంతోషము, ఆనందము కనబడుతూ ఉంటుంది. ఎక్కడో తెలుసా? ఇశ్రాయేలీయుల మధ్య ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. కారణం ఏంటో తెలుసా? మరణ దూత వారిని దాటిపోయింది. వారి ఇళ్ళలో ఎక్కడే కానీ ఏ మానవుడు చనిపోలేదు, ఏ జంతువు చనిపోలేదు, ఎక్కడే కానీ మరణం అనేటువంటి ఛాయలు వారి యొక్క ఇళ్ళలో కనబడలేదు. కాబట్టి మరొక మాటలో చెప్పాలంటే ద ఇజ్రాయెల్స్ వర్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్. ఈ భయంకరమైన మరణం నుంచి వారు తప్పించబడినారు. అందుకనే వారు ఏం చేయాలో తెలుసా? దే హ్యావ్ టు సెలబ్రేట్. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆనందించుడి, సంతోషించుడి, గంతులు వేయుడి, పాటలు పాడుడి, మీ దేవుని కీర్తించుడి. వై? బికాజ్ యు ఆర్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్. మరణం నుంచి మీరు తప్పించబడిన వారుగా ఉంచి ఉన్నారు. ఏ విధంగా వారు మరణం నుంచి తప్పించబడ్డారు? ప్రియమైన సహోదరి, మనం చూసినట్లయితే బికాజ్ ద పాస్ఓవర్ ల్యామ్ ఈజ్ డైడ్ ఫర్ దెమ్. కాబట్టి ఈ పస్కా బలి పశువు వారి కొరకై వధించబడినది గనక, ఆల్రెడీ మరణమును పొందినది గనక, ఇప్పుడు ఆ మరణాన్ని వీళ్ళు పొందకుండా తప్పించుకున్న వారుగా ఉంటూ ఉన్నారు. నాట్ బికాస్ ఆఫ్ దేర్ మెరిట్, వారి యొక్క గొప్పతనం కాదు, వారి యొక్క మంచితనం కాదు, కానీ కేవలము ఈ పస్కా బలి పశువు వారి యొక్క మరణాన్ని తీసుకున్నది, ఆ పశువు వధించబడినది గనక వీరు మరణం నుంచి తప్పించబడిన వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన సోదరి సోడు, అదేవిధంగా సర్వలోక మానవాళి పాపం చేయటం ద్వారా ఐగుప్తుల మీదకి ఎటువంటి పనిష్మెంట్ అయితే తీర్చబడిందో మనందరి మీద కూడా, మానవులందరి మీద కూడా ఈ మరణము అనేటువంటి విధి నియమించబడినదిగా ఉంటున్నది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాల్ సెబిజల్స్ టు రోమన్ చాప్టర్ 6 verse 23. రోమా 6:23 అందరం కలిసి చదువుదాం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రియమైన సోదరి సోడా, సర్వలోక మానవాళి పాపం చేసిన వారుగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు ఈ మరణము అనేటువంటి తీర్పును పొందిన వారుగా ఉంటున్నారు. ఈ భయంకరమైన మరణము మానవుల మీద విధించబడినదిగా ఉంటున్నది. వారి పాప ఫలితముగా వారి మీదకి కుమ్మరించబడినదిగా ఉంటున్నది. కాబట్టి ఈ ప్రతి మానవుడు మరణం అనే దాస్యము కింద ఉన్నాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారము ప్రతి మానవుడు మరణ దాస్యము కింద ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మన పాపముల చేతను, అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా, అంటే మన పాపములు, అపరాధముల యొక్క ఫలితం ఏంటి అంటే మనము చచ్చిన స్థితిలోనికి మరణమును పొందిన వారముగా ఉంటూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోడా, ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు మనల్ని కూడా ఎలాగైతే ఇశ్రాయేలును కనికరించినాడో అలాగే మనల్ని కూడా ఆయన విశేషమైన కనికరం చేత కనికరించి మన మరణాన్ని అంటే మన మీద నుంచి తొలగించడానికి తన ఒక్కగానొక్క కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఆయన లోకానికి పంపించినాడు. ఈ ప్రభువు మన కొరకై పంపబడిన పస్కా బలి పశువు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. 1 Corinthians chapter 5 verse 7. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనంలో చివరి భాగంలో అంటున్నాడు, అంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను. ప్రియమైన సోదరి సోడ, మన ప్రభువైన యేసు క్రీస్తు వారు పస్కా బలి పశువుగా మన నిమిత్తమై ఆయన వధించబడిన వాడుగా ఉంచి ఉన్నాడు. ఈయన ఎవరో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ప్రకారము లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి మనందరి యొక్క పాపము ఆయన మీద మోపబడినదిగా ఉంచి ఉన్నది. ఈ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన ఏర్పరచబడినటువంటి గొర్రెపిల్లగా ఆయన ఉంచి ఉన్నాడు. పస్కా బలి పశువు ఏర్పరచబడినదిగా ఉండాలి. ఇట్ ఈజ్ జస్ట్ సెలెక్టెడ్ వన్గా ఉండాలి. కాబట్టి ప్రభువు కూడా ఆయన ఏర్పరచబడిన వాడుగా ఉంచి ఉన్నాడు.
అదేవిధంగా పస్కా బలి పశువు పరీక్షించబడాలి. మన ప్రభువు కూడా ఈజ్ ఎ టెస్టెడ్ ల్యాంబ్, ఆయన పరీక్షించబడిన వాడుగా ఉంచి ఉన్నాడు. ఆయనలో ఏ పాపం లేదు. ఈజ్ ద మోస్ట్ హోలీ ల్యాంబ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుని గొర్రెపిల్ల. ఆయన ఇలాగ ఛాలెంజ్ చేస్తున్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అన్నాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి ప్రభువు. అంతేకాదు, మనందరి పాపములు మోయడానికి ఆయన తల వంచినటువంటి గొర్రెపిల్ల. కాబట్టి తండ్రి, సర్వలోక మానవాళి పాపం నీ మీద మోస్తాను అంటూనే ఈ పస్కా బలి పశువు ఏమాత్రము వెనకంచి వేయకుండా తలను వంచినవాడుగా ఉంచి ఉన్నాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలాగంటున్నాడు, ఎఫెసియన్స్ చాప్టర్ 5:2, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. కాబట్టి ఆయన మన కొరకై తను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడంట. ప్రేమైన సోదరి సోడా, ఈ ఉదయకాల సమయమున నాట్ ఓన్లీ దాట్ ఈజ్ ద ల్యాంబ్ దట్ వాజ్ స్లెయిన్. కాబట్టి వధించబడిన గొర్రెపిల్ల. కాబట్టి ప్రభువు మాత్రమే ఎందుకు పస్కా బలి పశువు, మరొకరు ఎందుకు కాకూడదు అని అనగవచ్చు మానవులు. కానీ ఇలాంటి గొర్రెపిల్ల ఈ లోకంలో ఎక్కడే కానీ లేదు. అంటే ఏర్పరచబడిన గొర్రెపిల్ల, పరీక్షించబడిన గొర్రెపిల్ల, పరిశుద్ధమైన గొర్రెపిల్ల, అలాగే పాపములు మోయడానికి సిద్ధపడి తల వంచిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల ఈ లోకంలో ఎక్కడా కూడా లేనే లేదు. అందుకనే మన ప్రభువు మాత్రమే ఈ యొక్క పస్కా బలి పశువుగా ఉంచున్నాడు. ఆయన మనందరి కొరకై సిలువలో వధించబడినాడు. ఆయన రక్త ప్రోక్షణ కిందికి మనం వచ్చుట ద్వారా ఇప్పుడు మనకేం కలిగిందంటే ఈ భయంకరమైన మరణము, నరకాగ్ని అనేటువంటి తీర్పు నుంచి మనమందరము తప్పించబడిన వారముగా ఉంటున్నాం. ఎలాగైతే ఇశ్రాయేలీలు వారిని మరణ దూట దాటిపోయిందో అదేవిధంగా మనందరి మీద నుంచి కూడా ఈ నిత్య నరకాగ్ని లేదా మరణము అనేటువంటి రెండవ మరణం అనేటువంటి శిక్ష విధి దాటిపోయినదిగా ఉంచి ఉన్నది. అందుకని యోహాను సువార్తలో యోహాను భక్తుడు ఇలాగన్నాడు, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, జాన్ చాప్టర్ 5:24, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన రక్త ప్రోక్షణ కిందికి వస్తారో, ఆ సిలువ వెనకకు వస్తారో, ఆ సిలువ దగ్గరికి సిలువ కిందికి వస్తారో వారి మీద ఈ రక్త ప్రోక్షణ ఉంటుంది. తద్వారా వారు కూడా ఈ నిత్య నరకాగ్ని అనేటువంటి మరణం నుంచి ఇశ్రాయేలీల వలె తప్పించబడేవారుగా ఉంటారు. ఆ కారణము చేత వారు కూడా పండుగ ఆచరించే వారి ఆధిక్యతను పొందేవారుగా ఉంటారు. ఉదయకాల సమయమున ప్రేమన సోదరి సోడా, నీవు నేను కూడా మన నిమిత్తమై ప్రభు పస్కా బలి పశువుగా వధించబడుట ద్వారా మనము కూడా ఈ పస్కా పండుగను ఆచరించేటువంటి స్థితిలోనికి మనం వచ్చినాం. మనం కూడా ఆ సంతోషముతో ఆనందముతో పాటలు పాడి దేవుని సన్నిధిలో గంతులు వేసి ఆయన కీర్తించేటువంటి గొప్ప ఆధిక్యతలోనికి మనం వచ్చిన వారముగా ఉంటున్నాం. కాబట్టి అందును బట్టి మనము కూడా ప్రభువును హృదయమారా పెద్దల వల్లే పరలోక సైన్యం వల్లే ఆ ప్రభు ఎదుట సాగిలపడి ఆయన పూరించి ఆరాధించి గణపరచ బద్దులముగా ఉంచున్నాం. రెండవదిగా, ఎందుకని వారు పండుగను ఆచరించాలి? వారు పొందిన సంతోషకరమైన సంగతి రెండవదిగా ఏంటి అంటే, దే హ్యావ్ రిసీవ్డ్ గ్రేట్ డెలివరెన్స్. వారు ఎంతో గొప్ప విడుదలను వారు పొందిన వారుగా ఉంచి ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ ఐగుప్తు యొక్క బానిసత్వము ఎంతో భయంకరమైనదిగా ఉంటూ ఉన్నది. అది దేవుని వాక్యం దాని గురించి ఏమని చెప్పుచూ ఉంటున్నదంటే, చూడండి, యెషయా గ్రంథం మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, ఫస్ట్ కింగ్ చాప్టర్ 8, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 51వ వచనం అందరం కలిసి చదువుదాం. వర్స్ 51, వారు ఐగుప్తులో నుండి దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులు నీ స్వాస్థ్యమునై ఉన్నారు.
కాబట్టి ఐగుప్తు దేశము దేంతో పోల్చబడింది? ఐగుప్తు యొక్క బానిసత్వము, ఐగుప్తు యొక్క దాసత్వము ఇనుప కొలిమితో పోల్చబడినదిగా ఉంటున్నది. అలాంటి భయంకరమైన ఇనుప కొలిమిలో వారు ఇశ్రాయేలీయులు కాల్చబడుచున్న వారుగా ఉంటున్నారు. ఆ భయంకరమైన వెట్టి చాకిరి వారు చేయుచున్నటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరు, అందుకనే వారు పొందిన దుఃఖాన్ని బట్టి వారెంతో మూల్గుచు ఏడ్చుచు ఉన్నారంట. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 2 వర్స్ 23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు వెడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాబట్టి వారు ఎంత భయంకరమైన వేదన కలిగినటువంటి స్థితిలో వారు ఉన్నారో మనం ఇక్కడ గ్రహించగలం. అంటే ఐగుప్తు యొక్క బానిసత్వము అంత భయంకరమైనదిగా ఉంటున్నది. అది ఎంతో వారిని బంధించి వేసినది. దీనిలోంచి వారు బయటికి రావాలని ఎంతో ఆశపడుతున్నారు, కొట్టుకులాడుతున్నారు, కానీ వారు రావడానికి వీలు లేదు. అంటే మరొక మాటలో చెప్పాలంటే దే వర్ చైన్డ్ బై ద ఐరన్ అంటే బ్యాండ్స్. వాళ్ళు ఇనుప కొలుములతో బంధించబడిన వారుగా ఉంటూ ఉన్నారు. దాని నుంచి విడిపించబడడానికి వారి శక్తి ఏమాత్రము సరిపోదు. వారిని విడిపించగలిగిన మానవుడు ఎవరు కూడా లేరు. ఫరో అంతమై కఠినమైనటువంటి మనస్సు కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు 9 తెగుళ్ళు ఐగుప్తు మీద కుమ్మరించినా కానీ ఆ ఐగుప్తు ఫరో రాజు వారిని ఏమాత్రం విడిపించలేదు. అంటే వారు ఉన్నటువంటి బానిసత్వము, వారి యొక్క దాసత్వము ఎంత భయంకరమైనదో మనము గ్రహించగలం. ప్రియమైన సోదరి సోడ, ఇటువంటి భయంకరమైన అంటే బానిసత్వమును లో ఉన్నప్పుడు దేవుడు 10వ తెగులు ద్వారా వారిని విడిపించిన వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మరణము అనేటువంటి తెగులును ఐగుప్తు మీద కుమ్మరించినాడో ఈ యొక్క శత్రువు ఓడించబడుట ద్వారా ఇశ్రాయేలీయులకు గొప్ప విడుదల, విమోచన దొరికినదిగా ఉంచి ఉన్నది. ప్రియమైన సోదరి సోడ, ఎందుకు వారు పస్కా పండుగ ఆచరించాలి? ఏంటి వారు పొందిన సంతోషం? ఎందుకు వారు గంతులు వేయాలి? ఎందుకు వారు ఆనందించాలి అంటే నిర్గమాకాండం 13వ అధ్యాయంలో ఇలాగ రాయబడుతూ వచ్చింది. నిర్గమాకాండం చాప్టర్ 13, ఎక్సోడస్ చాప్టర్ 13 13వ అధ్యాయం 16వ వచనం. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలనని చెప్పాను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను. ద డెలివరెన్స్ దే రిసీవ్డ్ ఈజ్ ఎ మైటీ డెలివరెన్స్. వారు పొందిన విడుదల అది బలమైనటువంటి గొప్ప విడుదలగా ఉంటున్నది. అలాంటి గొప్ప విడుదలను వారు పొందిన వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఈ విడుదలను బట్టి వారెంతో ప్రభువును ఆరాధించి గణపరచవద్దులుగా ఉంటున్నారు. పండుగను ఆచరించేటువంటి స్థితిలోనికి ఆ ప్రభు వారిని తీసుకుని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. మనము కూడా ఇశ్రాయేలీయుల వలె భయంకరమైన సాతాను అనేటువంటి లోకము అనేటువంటి శరీరము అనేటువంటి భయంకరమైన శత్రువుల చేతిలో మనం బంధించబడిన వారముగా మనం ఉంటూ ఉన్నాం. ఈ భయంకరమైన ఇనుప కలుములో వారు ఉన్నట్లుగా మనము కూడా సైతాను యొక్క ఇనుప సంఖ్యల చేత బంధించబడిన వారముగా మనము ఉంటూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోడ, ఎలాగైతే ఇశ్రాయేలీయులు మూలుగుచు ఏడ్చుచు బాధపడుతూ వచ్చినారో ఈ లోకంలో సర్వలోక మానవాళి సైతాని చేతిలో బంధించబడి మూలుగుచూ ఉంటున్నారు, బాధపడుతూ ఉంటున్నారు, వేదన చెందుతూ ఉంటున్నారు. వారి పాప స్థితిని బట్టి, వారి ఉన్నటువంటి వెట్టి చాకిరిని బట్టి, వారు పొందుతున్న భయమును బట్టి, వారు పొందేటువంటి దుస్థితిని బట్టి మూలుగుచూ ఉంటున్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ మానవుడు కూడా తన పక్కనున్న మానవుడిని విడిపించగలిగిన శక్తి లేనివాడుగా ఉంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ప్రభువే మన కొరకై మనల్ని విడిపించడానికి ఈ లోకానికి మానవుడిగా ఆయన దిగి వచ్చి మన నిమిత్తమై పస్కా బలి పశువుగా వధించబడిన వాడుగా ఉంచి ఉన్నాడు. అంతేకాదు, ఆయన మనలను
తన గొప్ప శక్తి చేత సైతానును ఓడించుట ద్వారా, సిలువలో వాని యొక్క తలను చితకగొట్టుట ద్వారా, వాడు సంపూర్ణంగా ఓడిపోవటను బట్టి వాని యొక్క బంధకములను తెంచివేసి మనలను వాని నుంచి విడిపించిన వాడుగా ఉన్నాడు. శరీరం నుంచి, లోకము నుంచి, పాతాళము నుంచి ఆ ప్రభు మనల్ని విడిపించిన వాడుగా ఉంటున్నారు. కాబట్టి అందుకనే పౌలు అన్నాడు కొలస్సీలకు రాస్తూ మొదటి అధ్యాయం 13వ వచనం, కొలోసియన్స్ చాప్టర్ 1 verse 13. అందరం కలిసి చదువుదాం. కొలోసియన్స్ చాప్టర్ 1 verse 13. అందరం కలిసి చదువుదాం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మనల్ని ఆయన విడిపించిన వాడుగా ఉన్నాడు. అంటే మనము కూడా ఇప్పుడు ఎంతో పస్కా పండుగను ఆచరించేటువంటి ఆధిక్యతను పొందిన వారముగా ఉన్నాం. మనం కూడా సంతోషించవలసిన వారముగా ఉంటున్నాం. ఆనందించి గంతులు వేసి ఆ ప్రభువును కీర్తించేటువంటి స్థితిలోనికి మనం కూడా వచ్చిన వారముగా ఉంచున్నాం. తర్వాత మనం ఇశ్రాయేలు పొందిన ఈ విడుదల అది అంటే మరి ఒక మాటలో ఇంకా అది ఎంతో గొప్ప విడుదల. కారణం ఏంటో తెలుసా? మామూలుగా ఎవరైనా విడిపించబడడానికి వాళ్ళెంతో గొప్ప వెల చెల్లించాలి. ఉదాహరణకు ఎవరైనా తప్పు చేశారనుకోండి, జైల్లో పడ్డారనుకోండి, ఏం చేయాలి? వారు జైలు శిక్ష అనుభవించాలి, లేకపోతే వారికి విధించబడిన డబ్బులు చెల్లించాలి. అంటే వారు నష్టపోతే తప్ప వారికి విడుదల దొరకదు. కానీ ఇశ్రాయేలీయులు ఏమాత్రం నష్టపోకుండానే వారు విడిపించబడిన వారుగా ఉంటున్నారు. అంతేకాదు, ఇంకా మనము గమనించినట్లయితే చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయము, నిర్గమాకాండం 12వ అధ్యాయము 35-36 వచనాలు చదువుదాం. ఎగ్జోడస్ చాప్టర్ 12 35-36. ఇశ్రాయేలీయులు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తుల నుండి యుద్ధ నుండి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తుల కటాక్షము కలగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ప్రేమైన సోదరి సోదరా, ఎలాగ విడిపించబడ్డారంట? వారు నష్టం కాదు, వారు అంటే కొల్లసముగా ఐగుప్తు యొక్క ధనాన్ని దోచుకొని వెళ్తూ ఉంటున్నారు. అంటే దేవుడు వారికి దానిని ఇచ్చి పంపిస్తూ ఉంటున్నాడు. వారు విడిపించబడినప్పుడు నష్టపోలేదు, కానీ దేర్ గోయింగ్ అవుట్ విత్ అ గ్రేట్ ప్రాఫిట్. ఎంతో గొప్ప అంటే అబండెన్స్తో వారు వెళ్తూ ఉంటున్నారు. ప్రియమైన సోదరి సోడా, ఇటువంటి అబండెన్స్ ద్వారా వారు బయటికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? వారు చెల్లించవలసిన వెల పస్కా బలి పశువు చెల్లించినదిగా ఉంటున్నది. ఏదైతే ఇశ్రాయేలులు విడిపించబడడానికి వెల చెల్లించాలో ఆ వెలంతటిని పస్కా బలి పశువు చెల్లించినదిగా ఉంటున్నది. అందుకని అంత సమృద్ధి అయినటువంటి విడుదల, విమోచన వారు పొందిన వారుగా ఉంటున్నారు. ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు ఎంతో నష్టాన్ని వాడు చేసిన వాడుగా ఉంటున్నాడు, కానీ తిరిగి వచ్చినప్పుడు వాడు తిరిగి చేర్చుకునబడాలంటే ఎంతో వెల చెల్లించాలి. కానీ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఏమాత్రము వాడు వెల చెల్లించకముందే తన యొక్క తన సమృద్ధిలోనికి తిరిగి వాణిని తీసుకుని వచ్చినాడు. హీ హాజ్ రెస్టోర్డ్ ఎవ్రీథింగ్ బ్యాక్. తనకు ఆస్తిని ఇచ్చినాడు, కుమారత్వాన్ని ఇచ్చినాడు, సంతోషాన్ని ఇచ్చినాడు. తన యొక్క కుమారునిగా చేసుకొని ఎంతో ఐశ్వర్యకరమైన స్థితిలోనికి వారిని తీసుకుని వచ్చినాడు. అదేవిధంగా ప్రేమైన సోదరి సోడ, నీవు నేను పొందిన విడుదల కూడా అది నష్టముతో ఉన్నది కానే కాదు, అది ఎంతో గొప్ప సమృద్ధితో ఉన్నటువంటి విడుదలగా ఉన్నది. మన జీవితంలో మనం ఏమీ నష్టపోలేదు, మనం పొందిందంతా సమృద్ధే. అలాంటి గొప్ప విడుదలను ప్రభు మనకు అనుగ్రహించినాడు. కారణం ఏంటో తెలుసా? మనము చెల్లించవలసిన వెల, మన మీద ఉన్నటువంటి రుణము, మనం చెల్లించవలసిన అప్పు, మనం చెల్లించవలసిన ప్రతి విషయాన్ని ఆ గొర్రెపిల్ల సిలువలో చెల్లించిన వాడుగా ఉంటున్నాడు. అందుకని మనం ఇలాంటి గొప్ప విడుదల, విమోచన పొందిన వారముగా ఉంటున్నాం. తర్వాత మూడవదిగా, ఎందుకు వారు పండుగ ఆచరించాలి అంటే, వారి యొక్క దుఃఖము సంతోషముగా, నాట్యముగా మార్చబడినదిగా ఉంచి ఉన్నది. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు
ఏడ్చున్నారు, దుఃఖముతో గడుపుతున్నారు, ఎంతో నిరుత్సాహంలో కృంగిపోయిన వారుగా బాధపడుచు వారి బ్రతుకులు గడుపుతూ ఉన్నారు. కానీ ప్రియమైన సోదరి సోదరుడు, ఎప్పుడైతే దేవుడు వారి కొరకై దిగి వచ్చి వారిని విడిపించినాడో, ఆయన పశువుగా బలి పశువుగా ఎప్పుడైతే బలి పశువు వధించబడి వారికి విడుదల దొరికినదో, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎంతో గొప్ప సంతోషం, ఆనందం వారికి దొరికింది. ఒక్క వచనం చూద్దాం, చూడండి. కీర్తన 105 43 వచనం. కీర్తన 105:43 అందరం కలిసి చదువుదాం. ఆయన తన ప్రజలను సంతోషముతోను, తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించెను. ఎలాగొచ్చారంట? వారు సంతోషముతో వారు వచ్చారంట, ఉత్సాహధ్వనితో వచ్చారంట. అంటే వారి దుఃఖము నాట్యముగా మార్చబడింది, వారి యొక్క మౌర్నింగ్ జాయ్గా మార్చబడింది, హ్యాపీనెస్గా మార్చబడింది. వారి యొక్క నిరుత్సాహం ఎంతో ఆనందంతో వారు బయటకు వచ్చినారు. కృంగుదల వారు సంపూర్ణంగా విడిపించబడి నాట్యమాడుకుంటూ వారు బయటకు వచ్చినారు. అంటే దాని అర్థం ఏంటో, ఎందుకు పస్కా పండుగను వారు ఆచరించాలి? పస్కా బలి పశువు వధించబడుట ద్వారా వారు పొందిన గొప్ప మేలేంటంటే, వారు దే రిసీవ్డ్ గ్రేట్ జాయ్, ఎంతో గొప్ప సంతోషం, ఆనందాన్ని వారు పొందినారు. వారి దుఃఖము నాట్యముగా మార్చబడినదిగా ఉంచున్నది. అదేవిధంగా ప్రేమన సోదరి సోడ, మన పస్కా బలి పశువైన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా వధించబడుట ద్వారా నీవు నేను కూడా చెప్పనష్టక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని మనము కూడా పొందిన వారముగా మనం ఉంటున్నాం. తర్వాత 4వదిగా చూస్తే, వారి నూతన జీవితం ఆరంభించబడినదిగా ఉంటున్నది. వారి గత జీవితంలో వారెంతో ఏమాత్రం నిరీక్షణ లేనివారుగా ఉంటున్నారు. వారు కృంగిపోయిన వారుగా ఉంటున్నారు. రేపటి గురించి ఆలోచించాలంటే వారికి భయము, వారికి ఎంతో దుఃఖము, ఇటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఇప్పుడు వారు ఎలాగూ బయటికి వస్తూ ఉంటున్నారంటే, దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానంతో వారు బయటకు వస్తూ ఉంటున్నారు. ఎంతో నిరీక్షణ కలిగిన వారే, మేము వాగ్దాన దేశానికి వెళ్తున్నాం, ఆ వాగ్దాన దేశాన్ని మేము పొందుతామనే నిరీక్షణతో వారు బయటకు వచ్చినారు. పస్కా బలి పశువు వధించబడుట ద్వారా ఇలాంటి నూతన జీవితం, నిరీక్షణ కలిగిన జీవితం వారికి అనుగ్రహించబడింది. అదేవిధంగా మనకు కూడా ప్రభువు వధించబడుట ద్వారా ఇలాంటి గొప్ప నిరీక్షణ మనం కూడా కలిగిన వారముగా ఉంటున్నాం. ఒక దినం ప్రభు రానయ్యున్నాడు, నేను కూడా ప్రభుతో కలిసి ఆ పరలోక రాజ్యములో, వాగ్దాన దేశంలో నేను కూడా ఉండబోతున్నాను అనే నిరీక్షణ కలిగిన నూతన జీవితం జీవించే భాగ్యం ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో నీవు నేను కూడా పొందిన వారముగా ఉంటున్నాం. చివరిగా వారు ఎంతో గొప్ప స్వాతంత్రాన్ని పొందిన వారుగా ఉంటున్నారు. ఇంతవరకు ఐగుప్తు రాజు చెప్పిందే వారు చేయాలి, వెట్టి చాకిరీ చేయడం తప్ప మరి ఒక మార్గం వారికి లేదు. కానీ ఇప్పుడు వారెంతో స్వాతంత్రం, దేవుని కొరకై ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానించుకునేటువంటి ఆ గొప్ప స్వాతంత్రాన్ని వారు పొందిన వారుగా ఉంటూ వాగ్దాన దేశం వైపు వెళ్ళేటువంటి వారుగా వారు ఉంటున్నారు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఈ 5 ఆశీర్వాదం వారు పస్కా బలి పశువు వధించబడుట ద్వారా పొందిన వారుగా ఉంటున్నారు. కాబట్టి వారు పండుగ ఆచరించవలసిన వారుగా ఉంటున్నారు. అంటే సంతోషించి ఆనందించి గంతులు వేయచ్చు, ప్రభువును కీర్తించి గణపరిచి ఆరాధించవలసిన వారుగా ఉంటున్నారు. మనము కూడా మన ప్రభు పస్కా బలి పశువుగా వధించబడిన వారు గనుక మనము కూడా ఇలాంటి పండుగ ఆచరించేటువంటి వారముగా మనం ఉంటున్నాం. తద్వారా మనము కూడా ఆనందించుచు గంతులు వేయచ్చు, మన ప్రభువును హృదయమాన ఆయన ఎదుట సాగిలపడి కీర్తించి ఆరాధించి గణపరిచే వారముగా ఉంటున్నాం. ఆ 24 పెద్దలు పరలోక సైన్యం వధించబడిన గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఆయన పూజించి ఆరాధించినారు. మనము కూడా వధించబడిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఎదుట సాగిలపడి ఆయనను మనము కూడా పూజించి ఆరాధించి మనకి ఇవ్వబడిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి, పస్కా పండుగను ఆచరించేటువంటి ఆధిక్యతను బట్టి ఆయన స్తుతించి ఆరాధించి ఘనపరుచుదాం. మోకరించండి.
అయినా